ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హలో గాయ్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ఇప్పటి వరకు చూశారు కదా, ఏదో వింటేజ్ లో చూసిన కొన్ని సెట్ ప్రాపర్టీస్, ఇదంతా దాని సృష్టికర్త ఇక్కడే ఉన్నారనమాట. శ్రీ నాగేంద్ర తంగాల, ఆర్ట్ డైరెక్టర్ డకాయిట్ మూవీకి. ప్రీవియస్లీ హనుమాన్ మూవీ కూడా ఆయన సూపర్ సక్సెస్ అందుకున్నారు. మాట్లాడదాం సార్. నమస్తే. అవునారు సార్? ఫైన్ అండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే చాలా మూవీస్ చూసాం మేము. బేసికల్లీ డెకాయిట్ విషయానికి వస్తే అడవిశేష్ గారిని పర్ఫెక్షనిస్ట్ అని అంటూ ఉంటారు. సో ఈ విషయంలో, ఈ సెట్స్ విషయంలో ఏమైనా యూనిక్గా తీసుకున్న కేర్ ఏదైనా ఉందా? అంటే ఈ సెట్ ఒకటే కదండి, మూవీ మొత్తం కూడా శేష్ గారిది ఒక డీటెయిలింగ్ ఉంటుంది. అంటే ఏది కూడా ఫోర్స్గా ఏమి ఉండదండి, అన్ని స్క్రిప్ట్ డిమాండ్ పరంగానే ఉంటుంది. అది సాంగ్ సెట్ కావచ్చు, సీన్స్ పరంగా కావచ్చు, యాక్షన్ కావచ్చు, ఏదైనా అలా మూవీలో అన్నీ కూడా స్టోరీని నీడ్ని బట్టి డిజైన్ చేసుకుంటూ ఎలా జరిగింది. ఇది కూడా మనకి 90s ఆ టైం లాగా మనం చెప్పడం కోసం ఇలా డిజైన్ చేసాము. బట్ సిచ్యువేషనల్ రిక్వైర్మెంట్ బట్టి మనం ఇది డిజైన్ చేసామండి. సో దీని విషయానికి వచ్చేసరికి పీరియాడికల్ డ్రామా. మీకు నార్మల్లీ పీరియాడికల్ డ్రామా అంటే ఈజీ అవుతుందా సార్? లేదు కరెంట్ ఉన్న, లేదంటే అడ్వాన్స్డ్ ఉంటుంది 70 years తర్వాత, 100 years తర్వాత, ఏది ఈజీ ఉంటుందండి ఆర్ట్ డైరెక్టర్గా? అలా ఏం ఉండదండి. ఈజీ అనేది స్క్రిప్ట్ రిక్వైర్మెంట్ బట్టి దాంట్లో ఆటోమేటిక్గా మనం వెళ్ళిపోతాం అనమాట. ప్రజెంట్ అంటే ప్రజెంట్, బట్ అంటే పీరియాడిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరు చూసుంటారు కాబట్టి ఇంకొంచెం డీటెయిలింగ్ ఎక్కువ చేయాలి. ప్రజెంట్ ఉన్నత లొకేషన్ చేయొచ్చు, లేదంటే మన దానికి వచ్చే అప్రిషియేషన్ కన్నా పీరియాడిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఏదైనా మైనస్ ఉంటే ఎక్కువ నోట్ చేస్తారు కాబట్టి దాంట్లో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ప్రీవియస్లీ హనుమాన్ కావచ్చు, ఇది కావచ్చు, అంటే ఫిల్మోగ్రఫీ లిస్ట్ పెద్దది లేకపోయినా క్వాలిటీ ప్రోడక్ట్ మనం ఇస్తున్నామనే ఒక మంచి బ్రాండ్ ఇమేజ్ అయితే తెచ్చుకుంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు సార్? అదే అండి, మనకు ఒక్కొక్క మూవీ సక్సెస్ వచ్చినప్పుడు ఇలాగ మీలాంటి వాళ్ళు దాన్ని అప్రిషియేట్ చేసినప్పుడు ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరుగుద్ది. అంటే ఇంకా డీటెయిలింగ్ చేయాలి, ఇంకా బాగా ఆడియన్స్కి దగ్గర అవ్వాలనే దాని మీద ఎక్కువ వర్క్ చేయడానికి ఇది ఒక సక్సెస్ అనేది మనకు ఎక్కువ పుష్ చేస్తుంది కాబట్టి ఇంకా ఎనర్జీతో ఎఫర్ట్ పెట్టి వర్క్ చేస్తాం అనమాట. సో ప్రశాంత్ వర్మ గారి విజన్ ఏంటి, ఆయన స్థాయి ఏంటి, ఆయన ఆలోచన ఎలా ఉందనేది మాకు హనుమాన్ తర్వాత తెలిసిపోయింది. బట్ ఇక్కడ ఏం చెప్తారు? ఇక్కడ మీకేమనిపించింది? ఇప్పుడు విజన్ ఏమనిపించింది? దీని విజన్ డైరెక్టర్ గారికి శేషు గారికి ఒక మంచి ఒక అంటే అండర్స్టాండింగ్తో ఎక్కువ డిస్కస్ చేయడం కానివ్వండి. అంటే డైరెక్టర్ కూడా ఏంటంటే చాలా పేషెన్స్ అనమాట అండి. తను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడము, సీన్ రిక్వైర్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడము. తను ఏంటంటే అబ్రాడ్ నుంచి వచ్చాడు కాబట్టి ఇది ఒక బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది, ఇక్కడ ఎలా ఉంటుంది అవన్నీ కూడా తను అడిగి తెలుసుకొని సీన్ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మేము ఒక డిజైన్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని రీచెక్ చేసుకొని అలా ఒక మంచి రిలేషన్తో బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిన ప్రాజెక్ట్ అండి. చాలా డైరెక్టర్ అయితే చాలా పేషెన్సీగా, చాలా అండి ఆయనకి తపన ఎక్కువ అనమాట. అందుకని ఈవెన్ డిఓపి అండి, ఈవెన్ సుప్రియ గారు కూడా ఈ సినిమాని, అంటే సుప్రియ గారు చాలా మూవీస్ చేశారు అన్నపూర్ణ స్టూడియోలో. బట్ ఎందుకు ఈ సినిమాకి వచ్చేసరికి ఆవిడ అన్ని క్రాఫ్ట్లోనూ కూడా ప్రతి డీటెయిలింగ్ చూడడం కానీ అవన్నీ కూడా అన్ని చాలా హెల్ప్ అయిందండి మూవీకి. అందరూ అంటే ఎక్కువ సినిమాని ఎక్కువ ప్రేమించి పనిచేశారన్నమాట. దానివల్ల క్వాలిటీ కానీ మీకు సినిమా అంటే మంచి సక్సెస్ అవ్వడానికి అన్నీ తోడ్పడ్డాయి అన్నమాట. సో ఏంటి సార్, అది అక్కడ బంగ్లాలా కనిపిస్తుంది, అది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయింది ఈరోజు ప్రెస్ మీట్కి. ఏంటి అదే కాస్ట్లీయెస్ట్ సెట్టా మీ మొత్తం? అదే కాదు, చాలా ఉన్నాయండి ఇందులో, చాలా హాస్పిటల్ సెట్స్ అన్నీ వేసాము. బట్ ఇదేంటంటే మూవీలో ఒక సిచ్యువేషన్ రిక్వైర్మెంట్ అనమాట. ఆ సిచ్యువేషనల్ పరంగా ఇది చేయడం జరిగింది అనమాట. సో మధ్యలో వర్షం కానీ, వర్షాకాలంలో వర్షం పడుతూ ఉంటుంది, లేదంటే సెట్ ఏమైనా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏం జాగ్రత్తలు తీసుకుంటారు సార్? బేసికల్లీ సెట్ ఇన్ని రోజులు అని చెప్తారు కదా, 90 days మాకు కావాలి, 90 days మొత్తం అని. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు సార్? అదే అండి, మనకు ఏ సీజన్లో మనం సెట్ బిల్డ్ చేస్తున్నాం అన్నది ఒక ముందుగా ప్లాన్ ఉంటుంది కాబట్టి దాని తగ్గట్టుగా రైనీ సీజన్లో చేస్తున్నప్పుడు ఒక డిఫరెంట్ మెటీరియల్ వాడతాం, రైన్కి ప్రొటెక్ట్ అయ్యేలాంటి మెటీరియల్ వాడతాం. మిగతా టైంలో అది తక్కువ టైంలో సెట్ ఉందంటే దాన్ని టెంపరవరీ వేలో మనం బిల్డ్ చేసుకోవడం అది వెళ్తుంటాం. అప్పుడప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ అవుతుంటే తప్ప మ్యాక్సిమం అలా ఏం ఉండదు అనమాట. ఒక్క చిన్న క్వశ్చన్ సార్, తప్పుగా అనుకోకండి. బేసికల్లీ అంటే మీ సీక్రెట్ ఇంగ్రీడియంట్ మేము అడగం, కానీ చూడడానికి నిజంగానే పాతకాలం గోడల్లో ఉన్నాయి. ఏముంటాయి సార్ మెటీరియల్, ఏం వాడతారు సార్ దీంట్లో? అదే డిఫరెంట్ మెటీరియల్ అండి. మీకు ఇది పిఓపి ఉంటుందండి, పఫ్ ఉంటుంది, సిమెంట్ షీట్స్ ఉంటాయండి. అంటే మన దగ్గర ఉన్న టీం కూడా అందరూ చాలా ఇప్పుడు
మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, టీం కూడా అంత మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి అది క్వాలిటీ వస్తుంది అనమాట. ఈ పెయింటింగ్ చేసే ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళ టెక్చర్ ఇవ్వడం కానీ, దానివల్ల మనకు ఆ రియలిస్టిక్ తీసుకురాగలం. సో బేసికల్లీ కాస్ట్ అయితే అదిరిపోయింది సార్. మృణాల్ గారు కానీ, అడివిశేష్ గారు కానీ, ఎస్పెషల్లీ అనురాగ్ కశ్యప్ గారు నెగిటివ్ రోల్ కానీ, ప్రకాష్ రాజ్ గారు కానీ, మీకు ఏమనిపించింది ఓవరాల్ షూట్ మొత్తం చూసిన తర్వాత? సినిమా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? సినిమా నేను స్టార్టింగ్ స్క్రిప్ట్ విన్నప్పుడే నాకు చాలా ఇది 100% ఇది ఒక పెద్ద హిట్ మూవీ అవుద్దని నేను ఫిక్స్ అయ్యానండి. కాకపోతే ఎవ్రీ షెడ్యూల్ జరుగుతున్నప్పుడల్లా అది ఇంకా కాన్ఫిడెన్స్ ఇంకా ఎక్కువ బిల్డ్ అయ్యేది. అంత చాలా ఎనర్జెటిక్గా పాజిటివ్ వేలోనే షూట్ జరుగుతూ వచ్చిందండి. కొన్ని ఉంటాయండి మనకు సక్సెస్ మూవీకి కొన్ని ఈక్వేషన్స్ మనకు కనిపిస్తుంటాయి షూటింగ్ ప్రాసెస్లో. దీంట్లో అవి చాలా పుష్కలంగా ఉన్నాయన్నమాట. సో మీ బ్రాండ్ బిల్డ్ చేయడంలో ఈ సినిమా కూడా ఒక పాత్ర అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో గాయ్స్, సో ఈరోజు మనం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉన్నాం. వెనకాల కనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్లో, డెకాయిట్ మూవీ సెట్ టూర్కి వచ్చాం అనమాట. సో ఇక్కడైతే సెట్స్ ఉన్నాయి. మోస్ట్లీ నార్మల్లీ మనకి క్రికెట్లో హిట్ మిషన్ అంటే రోహిత్ శర్మ గుర్తొస్తాడు. అలాగే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా కొంతమంది హిట్ మిషన్లు ఉన్నారు. అందులో అడివిశేష్ గారు ఒకరు అనమాట. బికాజ్ ఆయనకి ఫ్లాప్ అంటూ తెలియదు. ఆయన ఏం ముట్టుకున్నా అది బంగారం అయిపోతూ ఉంటుంది. అండ్ ఊరికే ఏదో బంగారం అయిపోదు అంటే లక్కీ జామ్ అని కాదు. ఆయన లైక్ బాలీవుడ్లో అమీర్ ఖాన్ని మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అన్నట్టు ఇక్కడ అడివిశేష్ గారిని కూడా మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అనొచ్చు. ఆయన ప్రతి దానిలో ఫస్ట్ స్టోరీ నుంచి ఆయన క్రియేటివ్ ప్రొడ్యూసర్గా ఉంటారు, క్రియేటివ్ డైరెక్టర్గా ఉంటారు. సేమ్ అన్ని డైరెక్షన్ టీంలో కానీ, ప్రొడక్షన్ టీంలో కానీ, ఇదర్ ఒక ఆర్టిస్ట్గా కానీ అన్ని విధాలా ఆయన 24 క్రాఫ్ట్స్లో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఆయన అర్థం చేసుకునే, అవగాహన చేసుకునే, తీసుకోవడం అంటారు కదా, ప్రతిదాన్ని ఆయన కంప్లీట్లీ ఆయన గ్రిప్లో ఉంటుంది అనమాట. 24 క్రాఫ్ట్స్ మీద ఆయనకు పట్టుంది కాబట్టి ఈరోజు ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. సో అడివిశేష్ గారి మూవీ అంటే వితౌట్ ఎనీ అంటే టీజర్ కట్ అద్భుతంగా ఉండాలి, ట్రైలర్ కట్ అద్భుతంగా ఉండాలి, అప్పుడే సినిమాకి వెళ్తామని ఆడియన్స్ అయితే ఆలోచించరు. అండ్ మనం చూసుకున్నట్లయితే టీజర్ కట్ అయితే చాలా సూపర్ ఉంది. లైక్ కేజీఎఫ్ పార్ట్ 2ని ఒక యంగ్ ఎడిటర్, 17 years old ఎడిటర్ ఎడిట్ చేస్తే దానికి ఎన్ని ప్రశంసలు వచ్చినాయో. ఇప్పుడు నాకు తెలిసి డెకాయిట్ ఎడిటింగ్ స్టైల్ కూడా ఖచ్చితంగా ఒక ట్రెండ్ సెట్టర్గానే మిగులుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ డైరెక్టర్ విషయానికి వస్తే ఈయన షెనాయల్ డియో. సో ఆయన కూడా ఒక బయట కంట్రీస్లో ఉన్న వ్యక్తి కాబట్టి ఎంతో కొంత హాలీవుడ్ లెవెల్లో టేకింగ్ స్టైల్ కానీ, లేకపోతే సంథింగ్ ఆ ఎడిటింగ్ స్టైల్ కానీ, స్క్రీన్ ప్లే కానీ దానిలో ఆయన అయితే ఒక కొత్త ఫార్ములాని, కొత్త ట్రెండ్ని చూపించబోతున్నారు డెకాయిట్ మూవీతో అని అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ సినిమా కొంచెం ఈ జానరాని కూడా మనం అంత ఈజీగా డీకోడ్ చేయలేకపోతున్నాం. రకరకాలుగా అనిపిస్తుంది. లైక్ ఏంటంటే స్టార్టింగ్ రూబారు సాంగ్లోనేమో మోసం అంటే ఏంటో తెలియని రోజుల్లో నేను ప్రేమించాను అని అంటున్నారు. సో మోసపోయాడని అర్థమవుతుంది. అండ్ టీజర్ కట్లో చూసుకుంటే పోటాపోటీగా ఉందన్నమాట. మృణాల్ ఠాకూర్ గారు అండ్ అడివిశేష్ గారి మధ్య పోటాపోటీగా ఉంది. అండ్ ఆయన ఒకవైపు కవ్విస్తూనే ఇంకోవైపు చాలా యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి. సో గ్రిటీ యాక్షన్ థ్రిల్లర్ అనడంలో ఎటువంటి డౌటు లేదు. సో నాకు తెలిసి లోపల సాంగ్ సెట్స్ కూడా ఉంది. అది కూడా ఒకసారి లోపలికి వెళ్ళి చూసొచ్చేద్దాం పదండి. కన్ను పెట్టరు, కన్ను కొట్టరు. ఈ మధ్య ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్లో ఇది కనిపిస్తూ ఉంది కదా ఎడిట్, ఎక్కడదో అనుకుంటున్నారేమో. డెకాయిట్ మూవీలోది అడివిశేష్ గారు, మృణాల్ ఠాకూర్ గారు మూవీ అనమాట. సో ఆ టీజర్ కట్టే ఒక రేంజ్లో ఉంది. బట్ ఇప్పుడు ఇక్కడ ఈ సెట్ ఏంటంటే ఆల్రెడీ ఒక సాంగ్ రిలీజ్ అయింది కదా, రూబారో అని చెప్పి. అది కాకుండా సెకండ్ సాంగ్ అయితే దీనిలో షూట్ అయిందనమాట. జోనితా గాంధీ గారు తెలుసు కదా మీకు, హల్లమత్తి హబీబ్ ఆ సాంగ్ పాడిన ఆవిడ ఈ సాంగ్ ఈ సినిమాలో సెకండ్ సాంగ్ పాడారు. అండ్ మోర్ ఓవర్ ఆవిడే డాన్సర్గా కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారనమాట. సాంగ్ అయితే అదిరిపోద్దని అంటున్నారు. బికాజ్ ఆల్రెడీ మనకు తెలిసి ఇది పీరియాడికల్ డ్రామా అని 90s సంథింగ్ ఆ టైం పీరియడ్లో జరిగిన స్టోరీ అని మనకు తెలుసు. దాంతోపాటుగా ఇక్కడ చూస్తే ఓ క్యాబ్రా డ్యాన్స్ ఏదో ఉంటుంది కదా సంథింగ్. సో ఆ కైండ్ ఆఫ్ లైటింగ్ కనిపిస్తుంది మొత్తం. దీనిలో చూస్తే నాకు తెలిసి చాలా ఉండుంటాయి, ఎన్నో థౌజండ్స్ ఆఫ్ బల్బ్స్ ఉన్నట్టున్నాయి చుట్టూ. అద్భుతంగా ఉంది. మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందనేది కూడా మనం త్వరలోనే చూద్దాం.
సో లోపల సాంగ్ సెట్ అయితే చూసొచ్చాం కదా. సో జోనితా గాంధీ గారికి నార్మల్లీ ఈ లైవ్ స్టేజెస్ మీద పాడినప్పుడు ఆ క్లిప్స్, ఆ విజువల్స్ వచ్చినప్పుడు చాలామంది ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. చాలామంది కుర్రాళ్ళు ఏం అందగత్తరా అని చెప్పి ఫార్వర్డ్ చేసుకున్న వీడియోలు చాలా ఉన్నాయి. అలాంటి ఆవిడ ఈరోజు ఇప్పుడు ఒక డాన్సర్గా ఈ మూవీలో ఒక సాంగ్ మొత్తంలో కనిపించబోతున్నారంటే ఖచ్చితంగా నాకు తెలిసి కుర్రాళ్ళు ఇంకా పిచ్చెక్కిపోతారు. ఆ సాంగ్ ఎలా ఉంటుంది అనేది మనం కూడా నాకు తెలిసి వితిన్ డేస్లో రేపు ఎల్లుండో అది అయితే వచ్చేస్తుంది. అండ్ April 10th మనకైతే అడవి శేష్ గారు మళ్ళీ కనిపించబోతున్నారు. ఈసారి లాస్ట్ టైం మేజర్ లాగే మళ్ళీ మేజర్ హిట్ కొడతారు. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.